హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. నిన్నే తెలంగాణ జనసేన పార్టీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒంటరిగా రాబోతున్నారు, బీజేపీ పార్టీతో కలిసి వెళ్ళటం లేదు ఈసారి తెలంగాణలో జనసేన పార్టీ అని చెప్పి. ఇంకా అసలు చెప్పాలంటే వాళ్ళ నిర్ణయం ప్రకటించే లోపే జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుందేమో అనిపించింది. ఈ నిర్ణయం వాళ్ళకి ముందే తెలిసేమో అనుకునేటువంటి పందాలోనే ఒక కార్యక్రమం అయితే నిన్న జనసేన పార్టీలో జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో భారీగా చేరికలు కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం జనసేన పార్టీని తెలంగాణలో మువ్వెత్తిని ఎగసిపడే కెరటంలాగా తీసుకెళ్తాం అనేటువంటి విధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయి. నిన్న దాదాపు చాలామంది 16 మంది ప్రముఖులు అటు బీసీ అసోసియేషన్కి సంబంధించి, అలాగే ఎన్సీసీపీకి సంబంధించిన వాళ్ళు, బీఎస్పీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ యువజన మోర్చా, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే న్యాయవాది, సనాతన ధర్మ పరిరక్షకులు, ప్రజా సంఘాల సనాతన ధర్మ సంరక్షకులు, ప్రజా సంఘాలకు సంబంధించిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది జాయిన్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీ ఉండటం కూడా కొంత ఆశ్చర్యం కలిగించింది. వీళ్ళలో కొంతమంది పేర్లు చెప్తాను. గట్టు చిన్నతిప్పమ్మ, గద్వాలకి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఆయన, అలాగే జయసింహ పదాల, దుబ్బాక కిషన్ రావు, గొగ్గాల నాగ స్రవంతి గారు, శ్రీరాములు శ్రీదేవి, కొయ్యాడ ప్రభాకర్ గౌడ్, అలాగే కార్వన్ నుంచి జిఎం వెంకటేష్, దయాకర్, నరేష్, ఇలా పసుపులేటి రామారావు, హైందవి రెడ్డి పాండెం, ఆమె కూడా బీజేపీకి సంబంధించినటువంటి చాలా యాక్టివ్ మెంబరు, బీజేపీ నాయకురాలని చెప్పాలి, మహేశ్వరం నియోజకవర్గం నుంచి, అలాగే అనిల్ గిడికపల్లి సనత్ నగర్ నుంచి, గడ్డం సూర్య నిజామాబాద్ నుంచి, అలాగే ఈవి టెండూల్కర్ సనత్ నగర్ నుంచి, కప్పెర సాయి ప్రకాష్ సనత్ నగర్ నుంచి, వీళ్ళందరూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ తెలంగాణలో జాయిన్ అవటం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఏదో సింపుల్ అనుకున్నాం, కానీ ఒకదాని వెనకాల ఒకటి జనసేన పార్టీ ఎక్కడ తగ్గేటువంటి, అంటే ఇండివిజువల్గా ఎదగటం కోసం జనసేన పార్టీ చాలా బలమైనటువంటి అడుగులు వేస్తుంది. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇన్ని భారీగా చేరుకలు జరుగుతుంటే, ఇంకొక పక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నిజామాబాద్లో దుమ్ము లేపేశారు అనాలి. ఒక రేంజ్లో ర్యాలీలు, అక్కడ కూడా చేరికలు, అటు శంకర్ గౌడ్ గారు కావచ్చు, లేదంటే రామ్ తాళ్ళూరి గారు, ముఖ్యంగా రామ్ తాళ్ళూరి గారు వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే అసలు ఆపలేకపోతున్నాం జనసేన పార్టీ తెలంగాణని. అసలు ఎక్కడ పడితే అక్కడ ప్రతిరోజు చేరికలు ఉంటున్నాయంటే రామ్ తాళ్ళూరి గారు ఎంత ఆయన దీని మీద ఆయన వర్క్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. రీసెంట్గా మనం చూసాం, జీహెచ్ఎంసీకి పరిధిలోనే ఉన్నటువంటి చాలామంది నాయకులను జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి, మళ్ళీ అనేక నియోజకవర్గాల నుంచి కూడా తీసుకున్నారు. మళ్ళీ నిజామాబాద్లో ప్రతి పార్లమెంట్కి కూడా ఒక్కొక్క రోజు కేటాయించి అక్కడ భారీగా బహిరంగ సభలు కూడా కండక్ట్ చేస్తున్నటువంటిది. వాళ్ళందరికీ ఒక సమన్వయ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, అయినా కూడా రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటాయి. ఎక్కడో మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇలాగ ఉంటే వీళ్ళు ఒక ప్లాన్ కూడా వేసుకున్నారు. ఇంటర్నల్గా ఏవైతే కార్పొరేటర్కి సంబంధించి జీహెచ్ఎంసీలో పోటీ చేయాలనుకుంటున్నారో ప్రతి కార్పొరేటర్కి సంబంధించి భారీ మీటింగులు పెట్టబోతున్నారట. ఆయా కార్పొరేటర్ స్థాయిలో ఎవరెవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక భారీ మీటింగ్లు ప్రతి డివిజన్లో ఏర్పాటు చేసుకోబోతున్నారట. నేను మాత్రం చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్స్ మామూలుగా లేవు. తెలంగాణకి సంబంధించి రామ్ తాళ్ళూరి గారు అదర కొట్టేస్తున్నారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈసారి జనసేన పార్టీని ఆపటం ఎవరి తరం కాదు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి మనం చూసాం, జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయాలని ముందుకు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ అధిష్టానం మాట్లాడిన తర్వాత ఎవరైతే నామినేషన్లు వేసిన వాళ్ళని కూడా విత్డ్రా చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం మీ ఇష్టం, మీరు ఏ రకంగా రెచ్చిపోతే ఆ రకంగా రెచ్చిపోండి. మీరు ఎక్కడ నామినేషన్ వేస్తానంటే అక్కడ వేయండి. అది కూడా నామమాత్రపు నామినేషన్లు కాదు, దుమ్ము దులిపేయాలి. ఒకటి గెలవాలి, లేదా ఒకరి ఓటమికి బలమైనటువంటి కారణం కావాలి. ఎవరైతే మనం వద్దనుకుని వెళ్ళారో వాళ్ళకి మన విలువ తెలియాలి అనుకునే రీతిలోనే జనసేన పార్టీ తన
ప్రస్థానం మొదలుపెట్టిందని చెప్పాలి. గతానికన్నా ఇది మొదటిసారి అనిపిస్తుంది నాకైతే. పవన్ కళ్యాణ్ గారు మీరు మామూలు కదండి, కొట్టారని 6 అని అనిపించింది. ఎవరైతే మేము సింగిల్గానే వెళ్తున్నాం మాకెవరు వద్దని అన్నారో వాళ్ళకే మాటలతో కాదు చాతలతో చూపించేటువంటి పని ఈరోజు తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ మాటల్లో కాదు కళ్ళతో కనిపించే విధంగా చేస్తున్నట్టు కార్యక్రమం అయితే కనిపిస్తాం.